కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వమేష వోస్త్విష్టకామద్ధు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా అన్నారు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి అని అన్నారు. ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములు భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. అంటే అన్నీ భగవంతుడు సృష్టించినవే అని అర్థం. అన్ని అంశాలు సహజంగానే తమ మూల భాగం నుండి గ్రహిస్తాయి మరియు దానికి తిరిగి వస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి ప్రాణుల జీవనానికి అవసరమైన వేడి, వెలుగును ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి మన పోషణ కోసం ఆహారం తయారు చేయటమే గాక నాగరిక జీవనశైలి కోసం ఎన్నో ఖనిజాలు తన గర్భంలో ఉంచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్ద తరంగ శక్తి ప్రసరణకు దోహదపడుతుంది. మనం మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనం పొందే వెలుతురు ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం వీటన్నిటినీ వాడుకుంటున్నప్పుడు వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా కొన్ని ఉంటాయి. విధింపబడిన కర్తవ్యములను భగవత్ సేవలాగా చేయటం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనము తప్పకుండా పాలు పంచుకోవాలి అని శ్రీకృష్ణుడు అంటున్నారు. ఆయన మన నుండి కోరుకునే యజ్ఞం అదే. ఒక చేతిని ఉదాహరణగా తీసుకోండి. అది శరీరంలో ఒక అంతర్గత భాగం. దానికి కావలసినవి పుష్టి, రక్తము, ప్రాణవాయువు, పోషకాలు మొదలగునవి శరీరం ద్వారా అందుతున్నాయి. తిరిగి అది శరీరం కోసం అవసరమైన పనులు చేస్తుంది. ఒకవేళ చేతికి తను చేసే పని భారంగా లేదా చికాకుగా అనిపించి శరీరం నుండి తెగి విడిపోదామని నిర్ణయించుకుంటే తనను తాను కొన్ని నిమిషాలు కూడా నిలుపుకోలేదు. తన శరీరం పట్ల తాను చేసే యజ్ఞం వల్లనే చెయ్యి యొక్క స్వప్రయోజనం కూడా నెరవేరుతుంది. అదేవిధంగా మన జీవాత్మలం కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశములమే. మరియు ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకుంది. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే మనం స్వప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది. సాధారణంగా యజ్ఞం అన్న పదం అగ్నిహోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీతలో యజ్ఞం అంటే భగవంతునికి సమర్పితముగా చేసే వేద విహిత కర్మలు లేదా విధులు అన్నీ కూడా దానిలోకి వచ్చేస్తాయి అని అర్థము. జై శ్రీకృష్ణ.